హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే కార్. సో ఈరోజు మనం ముందుకు వచ్చిన వెహికల్ రెనాల్ట్ క్విడ్ 2020. సో ఆర్ఎక్స్ఎల్. ఒకసారి వెహికల్ చూద్దాం, దాని తర్వాత కంప్లీట్ డీటెయిల్ చెప్తాం మీకు. టైర్లు అయితే ఇంకొక 10,000 కిలోమీటర్లు తిరుగుతాయండి, అందుకని ఎక్కువ తిరగవు. సో అవి కూడా మనం వద్దనుకుంటే మార్పించుకోవాల్సి ఉంటుంది. సో మైలేజ్, సీట్లు, ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. సో ఎలాంటి యాక్సిడెంట్ అయితే లేదు. మనకు రైట్ సైడ్ డోర్ ఒకటైతే మారింది, మేజర్ యాక్సిడెంట్ ఏం కాదు అది. సో బైక్ వాళ్ళు ఎవరో తగిలిస్తే మార్పించినా అని చెప్పిండు ఆయన. అప్రాన్స్, పిల్లర్స్, ఇంజిన్ పోర్షన్ ఫ్లడ్ కాదు. చాయిస్ కూడా చెక్ చేసిన, ఎలాంటి మేజర్ అయితే యాక్సిడెంట్ అయితే లేవు. సో వెహికల్ అయితే నీట్గా ఉంది. మన దగ్గరికి వచ్చినాక ఎలాంటి డెంటింగ్ అలాంటి అయితే కూడా ఏం చేయలేదు. జస్ట్ మనం వాష్ చేసి, అంటే వాష్ అంటే మామూలు తుడిచి నేను వీడియో తీస్తున్నా ఇప్పుడు. ఇక్కడ మనకు ఒక డోర్కి వచ్చిన డెంట్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ బ్యాక్ డోర్కి. సో వీటితో పాటు మన దగ్గర మల్టిపుల్ కార్స్ ఉంటాయి. మీకు ఏమైనా కార్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఒకసారి పిన్ చేయండి, నా దగ్గర ఉంటే కన్ఫర్మ్గా మీకు ఆన్సర్ చేస్తా. దీనికి ఎలాంటి ఎయిర్ బ్యాగ్స్ ఉండవండి, ఎయిర్ బ్యాగ్స్ రావు. సో RXE, RXL, RXT, RX క్లైంబర్ అయితే టాప్ ఎండ్, ఇది సెకండ్ వేరియంటు. సో ఇది తెలంగాణ మిత్రుల వరకు సరిపోతుంది, తెలంగాణలో పనిచేస్తుంది ఇది. సో ఏపీ వాళ్ళకి ఏ డిస్ట్రిక్ట్లో అయినా, ఏ స్టేట్లో అయినా నడుపుకోవచ్చు, కాకపోతే రిజిస్ట్రేషన్ మాత్రం తెలంగాణలో అవుతుంది. సో మీ దగ్గర కావాలంటే మనం కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఇన్వాయిస్ కట్టుకోవాల్సి ఉంటుంది, అది కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్, సో ఆడే సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఒకసారి వెహికల్ కూడా స్టార్ట్ చేస్తున్నా. సో 69,000 అయితే తిరిగింది, 69,000 తిరిగింది వెహికల్. సో రెనాల్ట్ క్విడ్ 2020 RXL. సో పెట్రోల్ వేరియంట్, 69,000 తిరిగింది. ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్. మనకు రైట్ సైడ్ డోర్ ఒకటి మారింది, ఫ్రంట్ బానెట్ ఒకటి మారింది. సో మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు. అప్రాన్స్, పిల్లర్స్, ఇంజిన్ పోర్షను అండ్ చాయిస్ చెక్ చేసిన, ఫ్లడ్ కాదు. సో అల్టిమేట్ కండిషన్ అయితే ఉంది. టైర్లు అయితే ఒక 10,000 కిలోమీటర్లు తిరుగుతాయి. టైర్లు దాని తర్వాత మనం రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సస్పెన్షన్ వర్క్ అయితే ఉందండి. మనకు సస్పెన్షన్ వర్క్ కూడా లోయర్ ఆర్మ్స్ అయితే చిన్న చిన్న సౌండ్ వస్తున్నాయి, చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. సో మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇప్పించుకొని ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,30,000 ఉంది, 3,30,000 నెగోషియబుల్ ఉంది. సో వెహికల్ అయితే నాగోల్ అవైలబుల్ ఉంది. మీరు వెహికల్ చూడడానికి నాగోల్ రావాలి, మన ఆఫీసులోనే ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ మన దగ్గరే ఉన్నాయి. మీ పేరు మీద చెప్పించే వరకు నాదే బాధ్యత ఉంటుంది. సో మన సర్టిఫైడ్ ఆఫీసు, మీ దగ్గర వెహికల్స్ ఉన్నా నేను పర్చేస్ చేస్తా, లేకపోతే పార్కింగ్ సేల్కి ఇవ్వండి. అండ్ మీరు మన ఆఫీస్ కూడా చూసుకోవచ్చు వచ్చి. సో డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ కూర్చోబెట్టి మాట్లాడిస్తే మన 2% కమిషన్ ఉంటుంది. సో ఏదున్నా ఓపెన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.